పుణ్యం అది మా మనసులో ఉన్నా కూడా అది మీ పేరు మీద రాస్తేనే ఆలయం పెడతాం, లేదంటే ఆడవాళ్ళ ఆలయం కట్టింది. ఆ ఆలయం కట్టినాం ఏదో ఒక రకంగా ఇబ్బందులు అవుతుంది. ఆ ఇబ్బందులు తెలుసుకోవడానికి 108 అనుకున్నారు, సహస్రనామావళి అనుకోలేదు, అష్టోత్తరం అనుకున్నారు. కానీ అది కాదు, అమ్మవారే నామం 1008 సహస్రనామం వేసుకుంటాం. ఎలాంటి దుష్ట బాధలు ఉన్నా కూడా అవి తొలగిపోవాలని నేను కూడా అమ్మవారి గారు ప్రార్థిస్తూ, తొందర మాఘమాసం వసంత పంచమి తొందర రావాలి అమ్మవారి దగ్గర పెట్టుకొని మీ మనసులో ఉన్న మనోకామికాలు తీరాలని అమ్మవారికి ఇక్కడ వేడుకొని, అలాగే మీకున్న పుష్ప నక్షత్రాలు పుష్ప నక్షత్ర దోషము వెళ్ళిపోవాలని, ఇంట్లో ఎవరికైనా సంతాన భాగ్యం లేదంటే సంతానం కలిగించాలని, కంకణ భాగ్యం లేదంటే కంకణ భాగ్యం కుదరాలని, ఎలాంటి జాబ్ నుంచి ఏదైనా ఇబ్బంది అయితే మా ఇంట్లో మంచి ఉద్యోగం రావాలని, అక్కడ కూర్చోండి బయట వాళ్ళకి ఇల్లు కావాలని, చైర్ కావాలా, చైర్ ఆరోగ్యం రావాలని, చైర్ ఉంది చూడమ్మా. మా దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఆరోగ్యాన్ని మహాభాగ్యం. అందుకు ఈ అన్ని భక్తులు అందరూ ఆరోగ్యం పెట్టుకోండి. ఆ ఆరోగ్యం ఇస్తే సంపత్తు ఆటోమేటిక్ వస్తుంది. ఓకేనా? డబ్బులు ఎప్పుడు కూడా సంపాదన చేసుకోవచ్చు, ఆరోగ్యం ఒకసారి పాడైతే సంపాదన చేసుకుని కాదు. అందుకే ఎలాంటి బాధగా మన ప్రాంతంలో ఈ వాసవి చంద్రపరమేశ్వరి ఆలయంలో ఎలాంటి దోషంగా కూడా ఎలాంటి బాధలు ఉన్నా కూడా జీవనం నుంచి బయటికి వెళ్ళిపోవాలని ప్రార్థిస్తూ కార్యక్రమం మొదలు పెట్టాం.